హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఆన్లైన్ కరెంట్ అఫైర్స్ అండి. ఇది మనకి 26/2024 సంబంధిత ప్రధానమైన కరెంట్ అఫైర్స్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఎనీ జాబ్ అప్డేట్స్, అలాగే కరెంట్ అఫైర్స్లో భాగంగా, అలాగే కాంపిటేటివ్ సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఆ గ్రూప్లో షేర్ చేయబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. మొదటి వీడియోని లైక్ చేయండి. ఇక్కడ మన టాపిక్లోకి వచ్చినట్లయితే ఫస్ట్ టాపిక్ వచ్చేసి బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడుతున్న ఏఐ అభ్యర్థి ఎవరు? ఓకేనా. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. బ్రిటన్ పార్లమెంటులో ఎన్నికల్లో నిలబడుతున్న ఏఐ అభ్యర్థి ఎవరు అంటే ఏఐ స్టీవ్. ఓకేనా. నెక్స్ట్, మిస్ ఏఐ 2024 పోటీలలో టాప్ 10లో నిలిచిన భారత్ ఏఐ సుందరి ఎవరు? ఓకేనా. జారా శతావరి. ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది కాబట్టి ఈ ఏఐ మీద మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్టు రావడానికి అయితే అవకాశం అయితే ఉంది కాబట్టి కొద్దిగా ప్రత్యేకంగా ఫోకస్ అయితే చేయండి. నెక్స్ట్ వన్, హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం 2021లో భారత్లో వాయు కాలుష్యం ఎంతమంది మరణించారు? ఓకేనా. సుమారుగా 21 లక్షల మంది మరణించడం జరిగింది. ఓకే. నెక్స్ట్ వన్, 100 మీటర్ల స్విమ్మింగ్ బ్యాక్ స్ట్రోక్లో ప్రపంచ రికార్డు సృష్టించిన మహిళా స్విమ్మర్ ఎవరు? రేగన్ స్మిత్ అండి. 57.13 సెకండ్లు. రేగన్ స్మిత్ ఆ టైంలో 100 మీటర్ల స్విమ్మింగ్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన మహిళ. ఓకేనా. నెక్స్ట్ వన్, లోక్సభ ప్రొటెం స్పీకర్గా ఎవరు ఎన్నికయ్యారు? ఓకేనా. లోక్సభ ప్రొటెం స్పీకర్గా ఎవరు ఎన్నికయ్యారంటే భర్తృహరి మహతాబ్. ఓకేనా. భర్తృహరి మహతాబ్ ఇటీవల భారత మాజీ క్రికెటర్ మరణించడం జరిగింది. అతని పేరు ఏమిటి? ఓకేనా. ఇక్కడ మనకు వార్తలు నిలిచిన వ్యక్తులు కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానిలో భాగంగా ఇటీవల భారత మాజీ క్రికెటర్ మరణించడం జరిగింది. తన పేరు ఏమిటి అంటే డేవిడ్ జాన్సన్ అండి. ఓకేనా. డేవిడ్ జాన్సన్. నెక్స్ట్ వన్, సెబీ ప్రస్తుత చైర్మన్ ఎవరు? సెబీ ప్రస్తుత చైర్మన్ ఎవరంటే మాధవి పూరి. ఓకేనా. నెక్స్ట్ వన్, భారత్ యొక్క వార్షిక రక్షణ ఎగుమతుల విలువ ఎంత? భారత్ యొక్క వార్షిక రక్షణ ఎగుమతుల విలువ వచ్చేసి మనకు 20,000 కోట్లు అండి. ఓకేనా. 20,000 కోట్లు. నెక్స్ట్ వన్, బెల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నూతన చైర్మన్ ఎవరు? బెల్ యొక్క నూతన చైర్మన్ ఎవరు అంటే మనోజ్ జైన్. ఇటీవల ఏ రాష్ట్ర మాజీ గవర్నర్ మురళీధర్ చంద్రకాంత్ బండారి కన్నుమూశారు? ఓకేనా. ఇటీవల ఏ రాష్ట్ర మాజీ గవర్నర్ మురళీధర్ చంద్రకాంత్ బండారి కన్నుమూశారు అంటే ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించినటువంటి మాజీ గవర్నర్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్, టీవీ నిర్ధారణ కోసం భారత్ యొక్క ట్రూనాట్ ప్లాట్ఫామ్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఓకేనా. టీవీ నిర్ధారణ కోసం భారతదేశం యొక్క ట్రూనాట్ ప్లాట్ఫామ్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది అంటే మోల్బియో డయాగ్నోస్టిక్స్ అనేటువంటిది అభివృద్ధి చేసిందనమాట. ఇది మన గోవాలో ఉంది. ఓకేనా. నెక్స్ట్, ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినోత్సవం యొక్క థీమ్ ఏంటి? ఓకేనా. ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినోత్సవం వచ్చేసి మనకు జూన్ 19వ తారీఖు జరుపుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి 2024 దీని యొక్క థీమ్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ హోప్ త్రూ ప్రోగ్రెస్ అడ్వాన్సింగ్ సికిల్ సెల్ కేర్ గ్లోబలీ. ఈ థీమ్స్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సాధ్యమైనంత వరకు మీరు థీమ్స్ని ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇండియాలో
మొదటి ఎకో ఫ్రెండ్లీ స్టేట్ గవర్నమెంట్ సెక్రటేరియట్ ప్రధాన కార్యాలయం ఏ రాష్ట్రంలో ఉంది? సో ఇండియాలో మొట్టమొదటి ఎకో ఫ్రెండ్లీ స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి మనకు అస్సాం అండి. ఓకేనా. నెక్స్ట్, యుఎన్హెచ్సిఆర్ యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజెస్ గ్లోబల్ గుడ్ విల్ అంబాసిడర్ ఎవరు? ఓకేనా. యుఎన్హెచ్సిఆర్ దీని యొక్క గ్లోబల్ గుడ్ విల్ అంబాసిడర్ ఎవరు అంటే థియో జేమ్స్. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజులో వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.